విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండవ రోజు కొనసాగిన నామినేషన్ల ప్రక్రియ డప్పు కోలాటాలతో ఉత్సాహంగా నామినేషన్ దాఖలు చేసిన తూర్పు కూటమి అభ్యర్థి వెలగపూడి, వైసీపీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. బీసీల అభివృద్ధికి సర్దార్ గౌతులచ్చన్న మార్గం ఆచరణీయం. సర్దార్ గౌతులచ్చన్న వర్ధంతి సందర్భంగా దక్షిణ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ వెల్లడి. సుందరపు విజయ్ కుమార్ చేసిన అవినీతిపై విచారణ జరపకుండా అధిష్టానం టికెట్ ఇవ్వడం అన్యాయం. విలేకరుల సమావేశంలో జన సైనికులు ఎర్రిపెల్లి కిరణ్ ఆరోపణ. ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖ ఉత్తర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. తొలుత ఆయన వైభవ వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించి అనంతరం పార్టీ కార్యాలయం వివిధ ప్రాంతాల మీదుగా వెళ్లి సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయంలో నామపత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నేతలు, కేకే రాజు అభిమానులు భారీ ఎత్తున ర్యాలీని నిర్వహించారు. కార్లు, బైకులతో యువత హోరెత్తించారు. ఒంటల నడకల మధ్య ఉత్తర నియోజకవర్గ జనం కేకే రాజు నామినేషన్ కు హాజరై తమ మద్దతును తెలియజేశారు. ఎటు చూసినా జన ప్రవాహమే కనిపించింది. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్సీ వరూదు కళ్యాణి, విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కోల గురువులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ నిత్యం ప్రజలతో ఉంటూ ఉత్తర నియోజకవర్గానికి తాము చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. ఉత్తర నియోజకవర్గం నేటి కూటమి అభ్యర్థి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారని గుర్తు చేశారు. విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. బహిరంగ చర్చకు తాము సిద్ధమంటూ తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్నిశలు కూడా కృషి చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, సహాయ సహకారాలు అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శిరస్సు వంచి ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తప్పకుండా ఏదైతే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు అవకాశం కల్పించారో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిమానులు అందరి సహాయ సహకారాలతో రేపు జరగబోతున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి మేమందరం కూడా ఘన స్వాగతం పలకబోతున్నాం. ఎందుచేతంటే ఈరోజు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది
ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరన ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు 1995 నుంచి 2004 వరకు కూడా హైదరాబాద్ అని ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలు ఉన్నారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలుగా చలామణి అవుతూ ఫిలిం ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారో వాళ్ళు 1994-90 ప్రాంతాల్లో కొనుక్కున్న వేలాది ఎకరాల భూముల విలువ పెంపే లక్ష్యంగా 95లో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి 2004 వరకు కూడా ఈ హైదరాబాద్ పేరుతో హైదరాబాద్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఈరోజు తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఆయన బాటలు వేస్తే దురదృష్టవశాత్తు ఆయన అకాల మరణం చెందిన తర్వాత మళ్ళీ 2004 నుంచి 2014 నుంచి 2019 వరకు కూడా మళ్ళీ అప్పుడు హైదరాబాద్ అన్నాడు, ఇప్పుడు అమరావతి అని ఈ ప్రాంతానికి ద్రోహం చేశాడు. కాబట్టి అందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రేపు జరగబోతున్న ఎన్నికలకి మన భవిష్యత్తుకి మనమే బాటలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుచేతంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు మనం చూసాం, పరిపాలనా దానికి ప్రతిపాదించిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, మూలపాడు పోర్టు కానీ, ఇన్ఫోసిస్ అదాని డేటా సెంటర్ కావచ్చు, ఇన్ఆర్బిట్ మాల్ కావచ్చు, రహేజా ఐటీ టవర్ కావచ్చు, రహేజా కన్వెన్షన్ సెంటర్ కావచ్చు, ఈరోజు వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడి, ఈరోజు జిందాల్ ఎంఎస్ఎంఈ పార్కు కావచ్చు, ఈరోజు వేలాది కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంకల్ప బలంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి అందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈరోజు మీ ఒక్కసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ప్రజలు కష్టాల్లో ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం అనుకునే చంద్రబాబు నాయుడికి తొత్తులుగా ఈరోజు ఒక జాతీయ పార్టీ, ఒక లోకల్ పార్టీ, ఈ కూటమి ఏ విధంగా 2014 నుంచి 2019 వరకు కూడా ఏ విధంగా మనకు ద్రోహం చేసిందో ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు వాళ్ళు కనీసం సీట్లు కూడా సర్దుబాటు చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళుంటే రేపు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వారు పాటుపడతారని మీరందరూ కూడా ఆలోచన చేయండి. ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి గడిచిన 2014 ఎన్నికల్లో ఇదే కూటమి తరపున పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మళ్ళీ కూటమి తరపున ఈరోజు పోటీ చేస్తున్నాడు. ఆయన ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. నేను 32 గంటలు మాట్లాడాను, 33 గంటలు మాట్లాడాను. నేను ఒకటే నాపై పోటీ చేసే అభ్యర్థిని ఒకటే ప్రశ్నిస్తున్నాను. 2014 నుంచి 2019 వరకు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ఉపాధి కల్పించే ₹1 కోటి పెట్టుబడినైనా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి తీసుకొచ్చావా? ₹1 కోటి కూడా బీజేపీతో మాట్లాడి పెట్టుబడులు తీసుకోలేనే నీకు జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తే కూడా అర్హత కూడా లేదని నేను ఏదైతే నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థికి నేను ఈరోజు హెచ్చరిస్తున్నాను. నీకు గతంలో అనేక సార్లు నువ్వు చేసే ప్రతి విమర్శ పైన సరే అనేక సార్లు నేను చర్చకి రమ్మని నేను సవాల్ చేయడం జరిగింది. చర్చకి నోటికొచ్చిన విధంగా మాట్లాడటం, చర్చకి రమ్మన్నప్పుడల్లా తోక ముడుచుకుని ఇంట్లో పడుకోవడం తప్ప, నీకు విమర్శించడం తప్ప, ఆ విమర్శకు సమాధానం చెప్పే, విమర్శ కోసం చర్చించే దమ్ము ధైర్యం కూడా లేదు, చెప్పే సబ్జెక్ట్ కూడా మీ దగ్గర లేదని నేను. ఇదిలా ఉండగా తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేసినట్లు కూటమి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో పలు ప్రాంతాల నుండి భారీ స్థాయిలో కార్యకర్తలు, అభిమానులు ర్యాలీలో పాల్గొన్నారు. డప్పులు కోలాటాల నడుమ విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ తో పాటు వెలగపూడి రామకృష్ణబాబు ర్యాలీలో పాల్గొని ప్రజా అభివందనం చేస్తూ జిల్లా కలెక్టరేట్ వరకు కొనసాగారు. అనంతరం ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ తో కలిసి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు వెలగపూడి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గం నుండి నామినేషన్ వేసేందుకు ఎన్నో ఆటంకాలను అధికార వైసీపీ సృష్టించిందని తెలిపారు. అయినా గానీ అభిమానులు, కార్యకర్తలు తన వెంట అండగా నిలబడి నామినేషన్ ప్రక్రియలో ఇంతగా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ మాట్లాడుతూ వెలగపూడి రామకృష్ణబాబు 3 సార్లు ఎమ్మెల్యేగా తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్రను పోషించారని గుర్తు చేశారు. నేటికి ప్రజల్లో ఉండే వెలగపూడికి పోటీ లేనే లేదని ధీమాను వ్యక్తం చేశారు.
రాజేష్ ఎదుర్కొన్నాడు రాజేష్ మనుషులు ఎదుర్కొంటారా ఆర్జీ గారు ఇక్కడ ఉన్నారు. తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు కలెక్టర్ ఆఫీసులో 2:16 నామినేషన్ వేయటం జరిగింది. విశాఖ నగరంలో మునుపెన్నడూ చూడని విధంగా తూర్పు నియోజకవర్గంలో అధికార పార్టీ వారు కనీసం నా నామినేషన్కి 3 పార్టీలకు నాయకులు కార్యకర్తలు రావడానికి కనీసం ఆటోలు కూడా రాకుండా అనేక అడ్డంకులు సృష్టించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఇది చాలా తప్పు. గతం మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసలు కనీసం మేము కనుక నిజంగా చేసి ఉంటే అసలు మీరు నామినేషన్కి వచ్చేవారని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఓట్లు గల్లంతు నామినేషన్కి వచ్చేటప్పుడు నాయకులు కార్యకర్తలకు కూడా ఆటోలు దొరకనివ్వని పరిస్థితులు కూడా సృష్టించారు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి అశేషంగా ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు కూడా విచ్చేసినందుకు పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ రుణమైతే నేను ఎప్పటికీ మర్చిపోను. తూర్పు నియోజకవర్గ ప్రజలు కానీ నాయకులు కార్యకర్తల రుణమైతే నేను మర్చిపోను. దయచేసి నేను విశాఖపట్నంలో అదే రకంగా కొంతమంది అధికారులు సోదరుడికి తెలుసు అనే కంప్లైంట్లు ఇచ్చాడు మూర్తి యాదవ్. అనేక మంది అధికారులు, అనేక మంది, మొత్తం అందరూ అయితే కాదు, అనేక మంది, కొంతమంది అధికారులు జీబీఎంసీ అవ్వచ్చు, ప్రభుత్వంలో అవ్వచ్చు, వైసీపీ కండువాలు వేసుకుని ప్రవర్తిస్తున్నారు. కొంతమంది యూసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, వీళ్ళు కానీ కొంతమంది కండువ వేసుకుని ప్రవర్తిస్తున్నారు. ఖబర్దార్, జాగ్రత్త. ఇప్పుడే చెప్తున్నాను, ఇంకా నెల రోజుల్లో ప్రభుత్వం మారిపోతుంది, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. అధికారులందరికీ నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, మీరు పార్టీలకు అతీతంగా పనిచేయాలా. మా ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా సరే మీరు వైఎస్ఆర్ కండువాలు వేసుకుని పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు తగిన ప్రభుత్వం ద్వారా తగిన గుణపాఠం తప్పకుండా నేర్పుతామని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ, ఎన్ని ఆటంకాలు సృష్టించినప్పటికీ కూడా వేల సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా మహిళలు నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు 3 పార్టీల వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే రకంగా తూర్పు నియోజకవర్గ ప్రజలు కూడా నన్ను మరలో ఒక్కసారి ఆశీర్వదించి మంచి మెజార్టీతో అసెంబ్లీకి పంపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఎంపీ ల్యాడ్ ఫండ్స్ అంతా తూర్పు నియోజకవర్గంలో శంకుస్థాపనలకి, శిలాఫలకాలకి మాత్రం ఉపయోగించినట్టు చూపిస్తున్నాను. నేను కూడా రేపు ఎంపీగా పోటీ చేసి గెలవాలనుకుంటున్నాను కాబట్టి నేను ఒక ఎంపీగా నేను గెలిచినప్పుడు 7 నియోజకవర్గాలకి న్యాయం చేసే బాధ్యత నాకుంది. 7 నియోజకవర్గాలు నా మీద నమ్మకం పెట్టుకుని ఓటేసి నన్ను గెలిపిస్తారు. ప్రతి సంవత్సరం ఎంపీగా నాకు ఖర్చు పెట్టడానికి 5 కోట్ల ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ వచ్చినప్పుడు న్యాయంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 70 లక్షలు ఇస్తే సరిపోతుంది. సరే, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఎస్కోట, భీమిలి నియోజకవర్గాల్లో మీరు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి సిటీలో కొంత తక్కువ ఖర్చు పెట్టినా అదన్నా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇవాళ 5 కోట్లకు సంబంధించి ఈస్ట్లో పెడితే మరి రేపు ఇంకేదో పదవులు ఆయన ఉన్నారనుకోండి, అది కూడా 10 మంది ఓటు చేస్తే ఒకరికి ఇద్దరికే చేస్తే మిగతా 8 మంది ఎట్లా ఫీల్ అవుతారు? ఇవాళ తూర్పు నియోజక ప్రజలు పోటీ చేసే అభ్యర్థిని వైసీపీలో ఎట్లా నమ్ముతారు? అంటే రేపు గెలిచిన తర్వాత మమ్మల్ని కూడా చీట్ చేస్తారు. సో వాళ్ళకి అదొకటి. ఇంకోటి, వెలగపూడి రామకృష్ణబాబు గారు నిత్యం ప్రజల్లో ఉంటారు, ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మీ వాళ్ళు ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా సరే వన్ సైడెడ్గా రెస్పాన్స్ ఉంది. వాళ్ళు ఏదో డబ్బుతో రాజకీయం చేసి, డబ్బులు ఖర్చు పెట్టేసి, డబ్బులు పనిచేసి, నాయకుల్ని కొందరిని ప్రలోభాలు పెట్టి వాళ్ళు ఎలక్షన్స్ చేయగలుగుతారేమో అని అనుకుంటున్నారు. అది కొంతవరకు ఒక 2%, 3% మార్పుకి దారి చూపించొచ్చేమో, కానీ
అసలు వెలుపుడు గారు ఒక 25% లీడ్లో ఉన్నప్పుడు 2% ఏం తేడా చేస్తుందండి. సో దానివల్ల నేనేమి అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఒక ఎంపీ అభ్యర్థిగా నేను కూడా ఇక్కడ చాలా ఎక్కువ మెజారిటీ పొందుతానని చాలా బలంగా నమ్ముతున్నాను. ఇవాళ వచ్చే దారిలో కూడా ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది. చాలా పెద్ద సంఖ్యలో ఈ నామినేషన్లో అందరూ పాల్గొనడం అండ్ ఆ స్పందన కూడా జనసేన యలమంచిలి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ చేసిన అవినీతి అక్రమాలపై పార్టీ అధిష్టానం స్పందించకుండా టికెట్ ఇవ్వడం అన్యాయమంటూ తన మీద హత్యా ప్రయత్నం చేసిన ఆయనకు ప్రజలు ఓటు వేయకుండా రెబల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిస్తానంటూ జనసేన నేత జాతీయ మత్స్యకార ఉపాధ్యక్షుడు ఎర్రిపల్లి కిరణ్ ప్రకటించారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాజకీయాలపై విశాఖ నాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో జాతీయ మత్స్యకార ఉపాధ్యక్షుడు జనసేన నాయకుడు ఎర్రిపల్లి కిరణ్ జన సైనికులు వీర మహిళలతో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. జనసేన యలమంచిలి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ చేసిన అవినీతి అక్రమాలపై పార్టీ అధిష్టానం స్పందించకుండా టికెట్ ఇవ్వడం అన్యాయమన్నారు. తన మీద హత్యా ప్రయత్నం చేశారని కోర్టులో ఇంకా కేసు నడుస్తోందని గుర్తు చేశారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఒక మహిళ వద్ద వ్యాపారం నిమిత్తం 50 లక్షలు వసూలు చేసి మోసం చేశారని ఆరోపించారు. రమేష్ బాబు గారని అప్పుడు టీడీపీ పరిపాలనలో ఇతను ఇన్ఛార్జిగా పనిచేశారు. ఇన్ఛార్జిగా పనిచేస్తే ఎక్కడ ఎన్నిక వస్తుందని చివరి క్షణంలో పార్టీ టీడీపీ ఏ పార్టీ ఉందో తులసిరావు గారు లాలం భాస్కర్ గారు సమక్షంలో ఈయన ఎటువంటి అర్హత లేదని చెప్తే వాళ్ళు లోపకారంగా ఈయన టికెట్ వద్దని చెప్తే అప్పుడు పంచకాల రమేష్ బాబుని కేటాయించారండి. కేటాయించిన తర్వాత ఈయన పార్టీని బ్లాక్మెయిల్ చేశాడు. ఆ విషయం యలమంచిలో నియోజకవర్గం ఉన్న ప్రజలకి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన విషయం. మరి బ్లాక్మెయిల్ చేస్తే ఇండిపెండెంట్గా వేస్తానని రమేష్ బాబు దగ్గర భారీ మొత్తంలో ఒక 3 కోట్లు 4 కోట్లు అని చెప్పేసి పొగారు. ఈ విషయం మీకు తెలిసిన విషయమే. అలాగే అది అలా ఉంటుండగా ఇక్కడ జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరగా 2019లో 3 నెలల ముందే పార్టీలోకి వచ్చారు. దానికంటే మేము ప్రజారాజ్యం నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి ఉండి మేము పనిచేస్తే మేము చర్యలే మంచివాడు వచ్చారని కోరుకుంటే 2019లో 3 నెలల ముందు వస్తే జనపాట 3 నెలలు చేసి నామినేషన్ చేశారు. కళ్యాణ్ గారు నమ్మి మా మీద నమ్మకంతో మంచి వ్యక్తిని నమ్మితే అప్పుడు వైసీపీ యువి రమణముద్ర అలియాస్ కన్నబాబు అనే వ్యక్తి దగ్గర మరి భారీగా మొత్తంలో డబ్బు మొత్తిందని చెప్పేసి ఆ ఎలక్షన్ 5 రోజుల ముందే ఇతను స్విచ్ ఆఫ్ చేసుకొని జనసేనలకి ఇది కార్యకర్తలు పట్టించుకోకుండా ఆయన లోపాకారంగా ఒప్పందంతో ఈ అవినీతి కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి అలాగే ఈయన సుందర విజయ్ కుమార్ పార్టీలో ఇక్కడ కంపెనీలు ఉన్నాయి, ఎస్సీజెడ్ కంపెనీలు, అనేక కంపెనీల దగ్గర గతంలో అబ్జిత్ కంపెనీలో దాడి జరిగితే అనేక అక్రమాలు జరిగితే ఈయన ధర్నా చేస్తాడు. ధర్నా అనేది నిజంగా ఆయన ఒక పార్టీకి సేవ చేయాలని, ఒక పార్టీకి మైలేజ్ కావాలని, ప్రజలకు మేలు చేయాలని చేయడండి. ఆయన సొంత లాభం గురించి, ఆయన ఒక బిజినెస్ గురించి అక్రమాలకు పాల్పడడానికే ధర్నా చేత తప్ప కానీ పార్టీకి ఏ రోజు కూడా ఉపయోగపడలేదు. ఇది జనసైనికులకు మాకు ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఇది ఇలాగే పార్టీ విషయం పక్కన పెడితే ఒక వైజాగ్లో ఒక మహిళ దగ్గర 50 లక్షల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టమని చెప్పేసి ఆమె దగ్గర తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తే మరి ఆవిడ దగ్గర కూడా తీసుకొని మోసం చేశారండి. మోసం చేస్తే ఇదిగోండి ఈ పత్రికా విలేకరు చెప్తున్నాను, ఈ లెటర్ కూడా మా దగ్గర ఉన్నాయండి. మరి ఆవిడకి పవన్ కళ్యాణ్ గారు నేరుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీగా నూకలమ్మ గుడి దగ్గర నుండి బాజీ జంక్షన్, ఎన్ఏడి ఫ్లైఓవర్, కరాస, మర్రిపాలెం, ఓల్డ్ జంక్షన్, ఊర్వశి జంక్షన్, కంచరపాలెం మెట్టు మీదుగా జ్ఞానాపురం నందుగల శ్రీ ఎన్నిమాంబ అమ్మవారి ఆలయాన్ని చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆడారి మీడియాతో మాట్లాడుతూ విశాఖ గోపాలపట్నం ఎన్ఏడిలో జరిగిన సీఎం బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. గత 18 నెలలుగా ప్రజాక్షేత్రంలో ఉన్న తనకు నేడు వస్తున్న స్పందన సత్ఫలితాలను ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, నగర మేయర్ శ్రీమతి హరివెంకట కుమారి, జిల్లా పార్టీ అధ్యక్షులు కోలా గురువులు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్, నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర పార్లమెంట్ సిటీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
వెస్ట్ నియోజకవర్గం నుంచి విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈ నామినేషన్కి వేలాది మంది ప్రజలందరూ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా ఈరోజు రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నారో అవన్నీ కూడా ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో, అలాగే నేను 18 నెలలు కూడా ఏ విధంగా ప్రజలతో మమేకమై ఉన్నానో వాళ్ళ కష్టాల్లో నేను భాగస్వామ్యం అయ్యి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేశాను. ఈరోజు ఆ ఫలితం నాకు కనిపించింది. ఈరోజు ప్రజలకు రావడం అన్నది ఇది మొదటిసారి, చాలా ఆనందంగా ఉంది. పబ్లిక్ కూడా ఇందులో పాల్గొన్నందుకు మరి మీడియా ద్వారా ఈరోజు ఇచ్చేసిన కార్యకర్తలకు అలాగే ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రేపు అనకాపల్లిలో సీఎం గారు బహిరంగ సభ ఉన్నది. దానికి సంబంధించి కూడా ఇక్కడి నుంచి మేమందరం వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఎల్లుండు గోపాలపట్నానికి ఈరోజు ఎల్లుండి రాబోతున్నారు ముఖ్యమంత్రి గారు. మరి ప్రజలందరినీ కోరేది ఆ రోజు ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకాలని, ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మీ ద్వారా తెలియజేస్తాను. విశాఖ నుండి స్థానిక సమస్యలపై పార్లమెంట్లో గలం విప్పాల్సిన ఆవశ్యకతను యువత గుర్తించి రాజకీయాల్లోకి రావాలని స్వతంత్ర అభ్యర్థి ఖాన్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ నుండి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రాతినిధ్యం వహిస్తూ నేడు నామినేషన్ను దాఖలు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యాయవాదిగా రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను చూసి రాజకీయాల్లో మార్పుకు శ్రీకారం చుట్టేందుకు తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయాలు ప్రజాస్వామ్య ప్రాధాన్యతను మరింత పెంచేందుకు తాను బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. We will make Vizag as proud and none other than not less than Singapore. We'll make it, trust me. What mistakes unna cheppandi, encourage cheyandi. We need your support, we need your blessings. We love Vizag. We will make Vizag as proud and none other than not less than Singapore. We'll make it, trust me. What mistakes unna cheppandi, encourage cheyandi. ముఖ్యంగా ఇప్పుడు ఎంపీ కింద కంటెస్ట్ చేస్తున్నాం లోక్సభకి. ఆ వాయిస్ షుడ్ బి ఇన్ పార్లమెంట్ ఉండాలనే ఒక కాన్సెప్ట్ తోటి మేబీ నాకు ఒక్క ఓటు వచ్చినా గెలుపు ఓటములు అనేది అది సహజం, కానీ పోరాడే మనస్తత్వం ఉంది కాబట్టి. ఎందుకంటే నేను చదివింది ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదివి పట్టాభద్రుని LLM చేసి MS సైకాలజీ చేసి అలాగే మనం చూసారు కదా MSc యోగా చేసి ఎన్నో డిగ్రీలు తీసుకొని ముందుకు వెళ్తున్నా. మాలాటోళ్ళకి బ్లెస్ చేసి మాలాటోళ్ళకి అవకాశం ఇస్తే డెఫినెట్లీ విల్ మేక్ వైజాగ్ యాజ్ ఏ మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ. ఇంకో ముఖ్యమైన విషయం మనం చూసినట్లయితే అన్నీ ఇవ్వకుండా మన విశాఖపట్నం ఈరోజు జనరల్గా చూసినట్లయితే చాలా దీనిగా ఉందని చెప్పి మేము ఇచ్చేస్తాం. జనరల్గా మా మీడియా సోదరులు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. వీ ఫీల్ వెరీ హ్యాపీ. స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు సర్దార్ గౌతులచ్చన్న వర్ధంతి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సర్దార్ గౌతులచ్చన్న వర్ధంతి సందర్భంగా దక్షిణ నియోజకవర్గ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ గ్రీన్ పార్క్ ఎదురుగా గల లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీసీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ గౌతులచ్చన్న మార్గం అందరికీ అనుసరణీయమన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా బలహీన వర్గాలు, రైతు, కార్మిక నాయకుడిగా అనేక ఉద్యమాలలో ఆయన పాల్గొన్నారని తెలిపారు. బీసీ నాయకుడు రాజ్ గౌడ్ మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతాలకై పోరాడి నిలిచిన మహానాయకుడు లచ్చన్న అన్నారు. గండిపల్లి శ్రీధర్, ప్రొఫెసర్ వివేకానందమూర్తి, గుత్తుల మధు, కేసాన వెంకటేశ్వరరావు, పీతాని ప్రసాద్, జాన్, లాయర్ సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాస్టర్ మీరు కూడా దిగండి, సింగిల్ సింగిల్ అందరూ మల్లేశ్వర గారు అలా ఒకటి సింగిల్ సింగిల్. రెడ్డి గారు వచ్చి నేను కూడా వచ్చాను. ఆశాజ్యోతి సర్దార్ గౌతులచ్చన్న 18వ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కుల సంఘాలు, బీసీ సంఘాలు అందరం కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ
దక్షిణ నియోజకవర్గంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం, అత్యంత వెనుకబడిన కులాలు ఉన్నాయి. అదేవిధంగా యాత సెట్టిబల్జీలు కూడా అత్యధికంగా ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతం ఎన్నో దశాబ్దాల కాలంగా వెనుకబడి ఉంది. ఈ వెనుకబాటుతనం పోవాలి, అభివృద్ధి జరగాలంటే వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని గెలిపించుకోవాలని మేమందరం ప్రార్థిస్తున్నాం. ఈ దక్షిణ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు కానీ, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు మేమందరం కూడా వంశీకృష్ణ గారు వెన్నంటే ఉండి ఆయనని అఖండ విజయం చేకూర్చుకుంటామని తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ఉత్తరాంధ్రలో తిరుగులేరు నాయకుడైన సర్దార్ గౌతులచ్చన్ గారి 18వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మనం అంతా కూడా సమావేశమయ్యాము. ఇప్పుడే మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అక్కడ గార్డెనింగ్ చేసి కిందకు వచ్చారు. ఈ సందర్భంగా మనం ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బీసీ కమిట్మెంట్ విపరీతంగా ఉన్న మనిషి అయిన ఇలాంటి సందర్భంలో మనకి అదే బీసీ కమిట్మెంట్ ఉన్న మనకి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఇక్కడ సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంలో మనం వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని అఖండ మెజారిటీతో విజయం చేకూర్చడానికి మనం శ్రమించాలని చెప్పేసి ఆ శ్రమించడమే వాళ్ళ ఆయనకి లచ్చన్న గారికి చాలా ఆత్మసంతృప్తి జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాం. గౌతు లచ్చన్న గారి ఆయన జన్మదిన సందర్భంగా వర్ధన్ సందర్భంగా మరి వారికి నివాళులు అర్పించడానికి వచ్చేటువంటి మా ప్రీతమ నాయకుడు వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సర్దార్ గౌతు లచ్చన్న గారు ఆ రోజున నెహ్రూ పెద్ద పెద్ద వాళ్ళ సమకాలికుడు. ఆ రోజున సౌత్ ఇండియాలో ఉన్న అతి కొద్ది మంది పెద్ద లీడర్లు ఆయన ఒకడు. ఆయనకి ఈ రోజు నివాళులు అర్పించడం అనేది వంశీ గారు చాలా శుభసూచకం. ఎందుకంటే 2009 నుంచి అనేకమైనటువంటి పార్టీలు ఆయనకి రావాల్సిన ఖ్యాతిని, పదవులను ఇవ్వకుండా మోసం చేస్తున్నప్పుడు కూడా ఆయన ప్రజాసేవ విడవకుండా ప్రజలకు సేవ చేస్తూ, ముఖ్యంగా ఈ రిజర్వేషన్ కాన్సెప్ట్ తోటి ఎవరైతే అనాదిగా కొన్ని వందల సంవత్సరాలుగా వెనుకబడి ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, మరి మైనార్టీలు వీళ్ళందరూ కూడా సర్వీస్ చేస్తూ వారి దగ్గరికి వెళ్తే లేదు రాదు అనే పదం లేదు, వచ్చిన వారికి సహాయం చేస్తూ వారి కోసం సేవ చేస్తున్నటువంటి వంశీ గారికి దక్షిణ నియోజకవర్గంలో సీట్ ఇచ్చినటువంటి మరి మన సినిమా యాక్టర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తరపున వారికి మేము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అలాగే వారు ఏ నమ్మకంతో అయితే వంశీ గారికి సీట్ ఇచ్చారో సౌత్లో ఆ నమ్మకంతో మేము నిలబెడతాం. అఖండ మెజార్టీ వంశీ గారిని గెలిపిస్తాం. ఎన్ని శక్తులు అడ్డుపడినా సరే వంశీ గారిని ఓడించే ప్రశ్న లేదు. ఎందుకంటే సౌత్ లో వంశీ గారు ఏంటో అందరికి తెలుస్తుంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేదంటే ఒక ప్రొఫెసర్గా సౌత్ లో ఉన్న నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు అందరూ కూడా మీరు చూడండి, ఒక బీసీ నాయకుడు గత 20 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి మన వంశీకృష్ణ గారికి, మరి వంశీకృష్ణ గారి నమ్మకంతో సీట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నమ్మి మీరు ఓటేసి వారిని గెలిపించినట్టయితే వారు విశాఖపట్నం సౌత్ని అత్యున్నతంగా అభివృద్ధి చేస్తారు. ఇది మా నమ్మకం. ఎందుకంటే మేము 25 సంవత్సరాలుగా ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ మన గౌతు లచ్చన్న గారి వర్ధంతి. మరి ఆయన మీకు అందరికీ తెలిసిన విషయమే, ఒక స్వతంత్ర సమరయోధునిగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మాలాంటి నాయకులకు ఒక దిక్సూచిగా మేము భావిస్తాం. ఆయన యొక్క ఆశయాల కోసం, ఆయన యొక్క విధి విధానాల కోసం మా వంతు కృషి చేస్తాం. ఆయన ఒక బీసీ నాయకుడు కాబట్టి ఆయన యొక్క ఆశయాల కోసం కృషి చేసిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతానికి గౌరవం తెచ్చినటువంటి వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న కాబట్టి అలాంటి మహానుభావులు ఇవాళ స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలు నడవడానికి ఇక్కడ ప్రొఫెసర్లు కానీ మా బీసీ నాయకులు అందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎల్లవేళ ఆయన యొక్క లక్ష్యాల కోసం నా వంతు కృషి చేస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రెండవ రోజు కొనసాగిన నామినేషన్ల ప్రక్రియ డప్పు కోలాటాలతో ఉత్సాహంగా నామినేషన్ దాఖలు చేసిన తూర్పు కూటమి అభ్యర్థి వెలగపూడి, వైసీపీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. బీసీల అభివృద్ధికి సర్దార్ గౌతు లచ్చన్న మార్గం ఆచరణీయం. సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా దక్షిణ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వెల్లడి.
సుందరపు విజయ్ కుమార్ చేసిన అవినీతిపై విచారణ జరపకుండా అధిష్టానం టికెట్ ఇవ్వడం అన్యాయం. విలేకరుల సమావేశంలో జన సైనికులు ఎర్రిపిల్లి కిరణ్ ఆరోపణ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.